యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలండి. మా అమ్మ మరి ఈరోజు మమ్మల్ని విడిచి దేవుని పిలుపులో ఆవిడ పరలోకం పిలువబడుతూ వచ్చింది. మేము అనుకోలేదు మా అమ్మ ఇలా అవుతుందని. దేవుని చిత్తం ఏదో మరి మాకు తెలియదు. అయినా దేవుడు మమ్మల్ని ఇంతవరకు ఎంతో కాపాడుతూ వచ్చాడు. అనేక సార్లు ఆమె ఎన్నో మరణపు అంచుల వరకు అనేక సార్లు ఒక అపాయం కాదు, శరీరంలో ఎన్నో అనారోగ్యాలు ఉంటూ వచ్చి అనేక మార్లు సంఘమంతా ప్రతి విషయంలోనూ ప్రార్థించినప్పుడు మా అమ్మ ఇంకా మాకుండదు, మరణిస్తుందేమో అనుకునే వాళ్ళము. కానీ మరి తిరిగి ప్రభువుడు మరి పునర్జీవాన్ని ఇస్తూ వచ్చాడు. అనేక మార్లు ఆ విధంగానే జరుగుతూ వచ్చింది. ఈ సమయంలో అయితే అనుకోకుండా మా అమ్మ పడిపోవడం జరిగినప్పుడు సర్జరీ చేయించాము. అందరూ ప్రార్థన చేశారు. అసలు సర్జరీ కూడా జరగడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. ఆవిడకున్న బాడీలో ఉన్న కండిషన్ బట్టి ఆమె ఎంత మాత్రము దాన్ని స్వీకరించలేరని అందరూ డాక్టర్స్ అందరూ కూడా చెప్పారు. అయితే మరి అది చేస్తేనే కానీ ఆమె నడవలేదు, కూర్చోలేదు, ఆమె పనులు ఆమె చేసుకోలేదని అంతా చెప్పినప్పుడు తప్పుడు అందరూ ఇంకా ఫైనల్గా ఇంకా మాకు వేరొక మార్గం లేనందువల్ల అందరము ప్రార్థనతో సిద్ధపడి సంఘం అంతటినీ ప్రార్థించమన్నప్పుడు సంఘం అంతా మా కొరకు ప్రార్థిస్తూ వచ్చారు. ఎంతో ఆశ్చర్యకరంగా మరి ఆపరేషన్ కూడా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, మా అమ్మ ఆపరేషన్ అయ్యి సజీవంగా మమ్మల్ని చూస్తుందని మేము అనుకోలేదు. దేవుడు ఎంతో అద్భుతమైన కృప చూపించాడు. ఆ సమయంలో మేమెంతో అధైర్యపడుతూ వచ్చాము. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు, ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వచ్చినప్పుడు ఎంతో భయపడుతూ వచ్చాము. ఆ సమయంలో కూడా అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. మా మధ్యన మా ఒక సహోదరి గాయత్రి ఉంది. ఆ అమ్మాయి అయితే ఎంతో అమ్మ విషయంలో మాకంటే ఎక్కువ, ఏది బాగోకపోయినా ఎంతో మంచి సలహా ఇస్తూ మాతో ఎంతో సొంత కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉంటూ ఒక చెల్లిలా ఉంటూ మమ్మల్ని ఎంతో మాకు ధైర్యం చెప్పేది. మా అమ్మని అయితే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేది. మేమైతే భీమవరంలో ఉంటామండి. మా ఊరు భీమవరం, మా సొంత గ్రామం మా అక్క చెప్పినట్టు నవడూరు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అమ్మ హైదరాబాద్ వచ్చేసి తమ్ముళ్ళతో పాటు ఉండడం జరిగింది. ఇక్కడ అంతా ఉండడం, ఇక్కడ సహవాసంతో కలిసి ఉండడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. అయితే ఆ యొక్క సమయంలో అమ్మకు అలా జరుగుతుందని మేము అనుకోలేదు. కానీ దేవుడు అద్భుతమైన కృప చూపాడు. సజీవంగా తిరిగి వచ్చింది. ఇంటికి కూడా తీసుకొచ్చాము. ఆమెతో కొద్ది దినాలు కూడా మేము ఉంటామని ఆశపెడుతూ వచ్చాము. ఎంతో ప్రేమతో మా తమ్ముడు కుటుంబం కానీ, మా పెద్ద తమ్ముడు కుటుంబం, జేమ్స్ కుటుంబం కానీ, వినయ్ కానీ, మా అక్క కుటుంబాలన్నీ కూడా అమ్మ విషయంలో ఎంతో మా అమ్మని చూసుకుంటే విషయంలో దేవుడిచ్చిన కృపను బట్టి అందరం చూడగలుగుతూ వచ్చాము. కానీ మరి ఆశ్చర్యకరంగా రాత్రికాల సమయంలో దేవుడు మరి అమ్మని పిలుచుకుంటూ వచ్చాడు. మా అమ్మ అయితే ఈరోజు నేను ప్రతి ఆదివారం నీ సన్నిధికి రావాలని ఎంత ఆశపడుతూ వచ్చేది. ప్రతి ఆదివారం వచ్చి మీ సన్నిధిలో కూర్చుని పాటలు పాడుతూ సమయం గడపాలనుకునేది. వచ్చే అవకాశం ఉండేది కాదు. ఆమెకు ఓపుకున్నప్పుడు నన్ను ఈ వారం తీసుకెళ్ళండి మందిరానికి అని అడుగుతూ వచ్చేది. రేపు మందిరానికి వెళ్తామమ్మా అని చెప్తే ఆ రాత్రి నిద్రపోయేది కాదు. పొద్దున్నే అందరికంటే ముందే సిద్ధపడిపోతూ వచ్చి ఎంతో ఆనందంగా వచ్చేసేది. అయితే కొన్ని సంవత్సరాల నుంచి మా అమ్మకు అనారోగ్యంగా ఉండడం వల్ల ప్రతి ఆదివారం కూడా సన్నిధికి రావడానికి ఏ విధమైన అవకాశం కుదిరేది కాదు. దేవుడు మరి ఈ సమయంలో ఈ రాత్రి అంతా ఈ మందిరంలో ఉండడానికి అద్భుతమైన సమయాన్ని నా తల్లికి ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. అయితే ఈ యొక్క మందిరంలో ఈ రీతిగా మేము అమ్మని పెట్టుకుని ఇక్కడ ఉంటామని మేము కూడా అనుకోలేదు. దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. అయితే మా కుటుంబం కొరకు, మా బిడ్డల కొరకు, మా అక్క తమ్ముళ్ళ కుటుంబాల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించమని చేస్తున్నాము నడుచు.